JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇంద్రనాథ్ గారు హాయ్ అండి. హాయ్. సో చెప్పాలంటే బుల్లితెర నాగార్జున బాబోయ్ పెద్దోళ్ళతో పోల్చుకోకూడదు. కానీ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు ఇంద్రనాథ్ గారు. లేదు, అసలు చాలా ఎంత change బాగా వచ్చింది మెయింటైన్ కానీ చేస్తున్నారంటే అది మీ అభిమానం కానీ ఆ, చాలా చేంజ్ వచ్చేసింది. చాలా చేంజ్ ఎక్కడ వచ్చిందంటారు? అంటే బాడీలో ఉన్నా, ఫేస్ లో ఉన్నా? కరోనా తర్వాత అని చెప్పుకోవాలి. ఆ, కరోనా తర్వాత 4th wave వచ్చింది కరోనా. ఆ, దాని తర్వాత ఎందుకో బాగా అంటే కరోనా వచ్చిన మనకి ఏమి హెల్త్ పెద్దగా డిస్టర్బ్ అవ్వలేదు. ఫ్యామిలీ అంతా ఫాదర్ డాక్టర్ అన్ని మనకు అయ్యి కాబట్టి ఉమ్, ఆ ప్రాబ్లం లేదు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఉమ్, ఉమ్. బా డీప్ థింకింగ్స్ అలా వెళ్ళిపోయి కొంచెం బాగా Okay. హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. సో ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే మీ సీరియల్స్ మొత్తం అన్ని సూపర్ డూపర్ హిట్సే. చేసిన ఎందుకు మీడియాకి ఇంత దూరంగా అజ్ఞాతంలో బతకడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ రోజుల్లో ఉన్న అంటే మీలాంటి తెలియని విశేషాలన్నీ తవ్వుకోవాలి వద్దు, ఇప్పుడున్న ప్రపంచానికి ఇవి ఎందుకు తెలియటం అనే ఉద్దేశంతో రావట్లేదా? ఎందుకంటే లోపల చాలా డీప్ గా వెళ్తాను తర్వాత. అదే భయంగా ఉంది. రోషన్ అంటే బాగా డీప్ గా వెళ్ళిపోతాడు, ఆ, ఇబ్బంది పెట్టేస్తాడు అంటారు. ఆ, రావడం భయంగా వచ్చాను. ఓకే. రోషన్ ఏం క్వశ్చన్ వేస్తాడు. అంటే నేను డీప్ గా వెళ్ళి క్వశ్చన్ వేసే అంత హిస్టరీ ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ ఉంటుంది, ఆ, జనరల్ గా ఉంటుంది కదా మామూలుగా. ఓకే. మీ హిస్టరీ అయితే చాలా తేలిగ్గా జరిగిపోయిందా? చాలా చాలా కష్టాలు ఉన్నాయా? ఇండస్ట్రీలో కష్టాలు అంటే జనరల్గా బేసికల్గా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి దాని మీదే బతకాలి ఆ టైప్ కాదు. యాక్చువల్లీ బ్రౌన్ బాటప్ అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దాం అనుకోలేదు. అనుకోకుండా వేరే బిజినెస్ పని మీద నేను హైదరాబాద్ వస్తే, అంటే నేను MBA కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఓకే. వేరే ఒక పంజాబ్ యూనివర్సిటీ ఒక ఫ్రాంచైజ్ తీసుకుని హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఒక 2 days టైం ఉందని చెప్పి లోపల నేను ఫ్రెండ్ ఎవరు ఉంటే ప్రసాద్ ల్యాబ్స్లో వెళ్ళి మాట్లాడుతుంటే ఓకే. ఎవరో మీలాంటి వ్యక్తి వచ్చి మీరు బాగున్నారు, యాడ్ ఉంది చేస్తారా అంటే, ఏం యాడ్ అంటే కేర్ మినరల్ వాటర్ వచ్చేది, ఆ వాటర్ చేస్తారా అన్నది చేశాను. చేస్లోకి బాగుందన్నారు. అక్కడి నుంచి మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి నేను ఇంకా ఆ పంజాబ్ యూనివర్సిటీ ఫ్రాంచైజ్ తీసుకోకుండా ఇందులోకి వచ్చా. ఓకే. బట్ ఇందులోకి వచ్చే తెలిసిందమ్మో చాలా కష్టం, ఇది మళ్ళాంటి వాళ్ళకి సూట్ అవ్వదు. ఇక్కడంతా మేనేజ్ చేసుకుంటూ అందరితో అంటే మన టచ్లో ఉంటూ ఉండాలి. ఇంట్లో నాకేంటి అసలు అలవాటు లేదు, ఫోన్లు చేయడాలు, వెంట పట్టాలు కూడా, అంటే ఎవరు ఇబ్బంది పడతారేమో, అయ్యో మనం మాట్లాడుకోవడం ఇలాంటివి. అందుకే నేను సీరియల్స్ చేసినా తక్కువగా చేయడం, ఏమో వస్తే చేయడం, డైరెక్షన్ చేశాను, అవన్నీ కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు చేయడం తప్ప. ఎందుకు కష్టం అనిపించింది? ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు యాక్ట్ చేస్తూ ఉండాలి ఇక్కడ, చాలా కష్టంగా ఉంది. అంటే ఆ మేనేజ్ చేయడం చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది ఆ ఫాలో అప్లు చేస్తూ ఉండాలి, వాళ్ళని టచ్లో ఉంటూ ఉండాలి. అంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ అంటే గుర్తుండదు కదా, ఇవన్నీ నేను చేయలేను అనమాట. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని నా ఫీలింగ్తో. మందు పార్టీలకు పిలిస్తే వెళ్ళాలి, మనకు అలవాట్లేదు, కార్ ఎక్కంటే ఎక్కాలి, మనకు స్మోకింగ్ అలవాట్లేదు, ఎన్ని చాలా ఉన్నాయి, డ్రింకింగ్ అలవాట్లేదు. వీటి వల్ల చాలా జీవితంలో చాలా కోల్పోయారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా మనిషి లక్ ఉండాలి. ఓకే. అది మనల్ని చూస్తే ఏమనుకుంటారు, ఒక అఫీషియల్ క్యారెక్టర్ లేదు అనుకుంటారు. కానీ నేను కామెడీ బాగా చేస్తాను, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తాను, అది మనం చెప్పలేం కదా. నేను వెళ్ళి ఇలా అని చెప్పలేము, ఇస్తారు అలా. సరే ఇంక వచ్చింది చేస్తూ ఉంటాం, అలా జరిగిపోయింది. ఓకే. సో మీరు వచ్చినప్పుడు ఎంత ఉంది ఏజ్? ఫస్ట్ మీకు 21 years అయింది వచ్చి మీరు ఇప్పుడు? నాకు 24 years ఏజ్ అప్పుడు వచ్చాను. 24 అప్పుడు వచ్చారు. నా ఏజ్ 24 ఇండస్ట్రీ కంట్రోల్లో. బాగా యవ్వనంలో వచ్చారు అయితే. అప్పుడు సీరియల్స్ కూడా బాగా క్రేజ్ ఉండేది. సీరియల్స్ లో బాగానే అంటే ఉండేది, బట్ నేను చేసి పెద్ద తక్కువే. ఎక్కువ ఈటీవీలో ఒకటి చేస్తుంది, ఇంకోటి అలా అయిపోయింది తప్ప నేను బయట ఎక్కడ మళ్ళీ ట్రై చేయలేదు. తక్కువ బయట అంటే చిన్నారి సీరియల్ జెమినిలో చేశాను, సునైనా అని చేశాను, బయట కూడా కొన్ని చేశాను. బట్ జనరల్గా నన్ను ఎవరన్నా బయట మాట్లాడినప్పుడు మీరు ఈటీవీ కదండి ఎక్కువ చేస్తారు అనే ఉండేది. ఎక్కువ సుమన్ గారి సీరియల్స్ చేశాను. ఓకే. లేటర్ ఆన్ తర్వాత ఇంకా 2011 ఆ టైంలో సుమన్ గారివి కొన్ని మినీ మూవీస్ నేను డైరెక్ట్ చేశాను. ఓకే. ఓకే. బట్ మీరు అన్నట్లుగానే ఈటీవీతో ఎక్కువ ప్రయాణం కదా మీది. ఇప్పుడంటే ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు హీరోస్ ఎవరో ఏంటో మనకి ఈజీగా తెలిసిపోద్ది. అప్పుడు మీకు ఇంత ఎక్స్పోజర్ లేదు, చెప్పాలంటే ఓన్లీ టీవీనే. చెప్పాలంటే అప్పుడు 10 వయసు నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న వరకు కూడా సాయంత్రానికి టీవీ కత్తకపోతారు.
ఎస్పెషల్లీ ఈటీవీ ఆన్ చేసి పెట్టేసేవారు. అవును. ఎలా ఉండేది అప్పుడు క్రేజ్ అసలుకి? బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఫ్యాన్స్ కానీ, సీరియల్ యాక్టర్లకు కూడా అంత క్రేజ్ ఉండేది అప్పుడు. అవునవును, మూవీ ఆర్టిస్ట్ లాగే పాపం బయట చాలా, అంటే నాకు హిట్ అండ్ సీరియల్ ఎండమావులు పద్మిహం బాగా నేమ్ తీసుకొచ్చాను. ఓకే. బయటకు వెళ్ళగానే మీరు వంశీ అని నా జనరల్గా మన పేరు అలా తెలియదు కదా, జనరల్గా మీరు వంశీ కదండి వంశీ కదండి అంటూ కొంచెం బాగా ఇదిగా ఉండేది. నా పద్మిహం బాగా నేమ్ తీసుకొచ్చింది కదా. ఓకే. ఎండమావులు టైటిల్ సాంగ్ గుర్తుందా? ఒక 2 lines పడతారా? మనం పడితే మళ్ళీ మీ వ్యూవర్స్ అంతా పరిగెట. ఒక 2 lines. అలౌకిక చేశాను. అలౌకిక మన సాంగ్ బాగుంటది, మనం పాడితే ఆ సాంగ్ నీలాంబర్ నుంచి నేలవారిని దేవకన్యక నేను పాడాను, మళ్ళీ ఆ దేవకన్య కూడా చాలా బాగుంటారు కదా హీరో మెటీరియల్ మీరు. అప్పుడు అమ్మాయిలు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, లవర్స్. మనం మెటీరియల్ బాగుంటే ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్స్ అంతా మామూలు జనరల్గా అభిమానిస్తారు అంతా. అంటే నార్మల్ అభిమానమే. ఎప్పుడైనా నార్మల్ అభిమానం ఏముంటది, ఇంకా ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్తే నీకు ఎలా ఉంటది? అదే చెప్పాను కదా, ఇప్పుడు ప్రపంచం వేరు. ఇప్పుడు ఎలా అంటే చూసి నవ్వుతారు అంతే, దూరం నుంచి చూసినా. కాదు, మీడియా పెరిగిన తర్వాత ఇంకా క్రేజ్ పెరుగుతుంది తప్ప క్రేజ్ ఎంత తగ్గుతుంది? క్రేజ్ పెరగదని నేను చెప్పట్లేదు. ఇంకా యాక్చువల్ చెప్పాలంటే అప్పటితో కంపారిజన్ ఇప్పుడే బాగా పెరిగింది. ఇప్పుడు రోషన్ వస్తున్నాడంటే ఎక్కడ చూసినా రోషనే కనిపిస్తున్నాడు. ఓహో, ఇప్పుడు ఇటు స్టార్ట్ చేశారా? అంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 2 వైపులు చేసుకుంటే బాగుంటుంది కదా. అంతేనా? కానీ మరి ఇదంతా బాగుంది, నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మూవీస్ లో హీరో. నేను మొన్న రీసెంట్ గా, అంటే నేను యాక్చువల్ గా 2020 ముందు ఒక మూవీ నేను డైరెక్ట్ చేయబోయి, అంటే జస్ట్ అనుకోకుండా లాక్డౌన్ వల్ల ఆగిపోయాను. తర్వాత నాతో మూవీ చేద్దాం ప్రొడ్యూస్ ఏమైందని తర్వాత బాగా పాపం లాస్ తెలుసు కదా, 2020 తర్వాత ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ చాలా మంది చాలా ఇది, సో అది ఆగిపోయాను. తర్వాత నేను మామూలు ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ మూవీ ప్లాన్ చేసినాడు. ఒకసారి చూసా, టీవీలో చూసాను, నువ్వు ప్రదీప్ ఇద్దరు ఇంచుమించు సిమిలర్ ఫేసెస్ ఉన్నాయి. నాకు కూడా అనిపించింది కొత్త వాళ్ళతో చేయాలనుకుంటే వేరే కొత్త వాళ్ళు ఎందుకు, ప్రదీప్ ఈ తిన్ను పెట్టి ఒక మూవీ మనం అనుకుంటే బెటర్ అని యాక్చువల్గా నేను ఒక ప్రపోజల్ లో ఉన్నాను. యాక్చువల్గా నా మైండ్ లో ఉంది. యాక్చువల్గా నాకు ఒక, అంటే ఏదో మీ ఇక్కడికి వచ్చి మాట్లాడతానని చెప్పడం కాదు, కానీ నాకున్న ఆలోచన ఏంటంటే మీ ఇద్దరితో ఒక మూవీ చేయాలని ఉంది. ఓకే, సో ప్రదీప్ కథ చెప్పిరండి అయితే. చూద్దాం. మంచిగా బొమ్మలు కూడా వేస్తారు కదా మీరు అప్పుడు, మీ పెయింటింగ్స్ కి సంబంధించి కొన్ని. లేదు, సుమన్ గారు వేస్తారు. సుమన్ గారు బాగా నిజంగా బొమ్మలు చాలా బాగా వేస్తారు. అంటే ఆయన అన్ని కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ ఆయనవి అనుకుంటుంది. కానీ బయట చాలా మంది అంటారు సుమన్ గారు కాదు వేరే వాళ్ళు వేసిన బొమ్మలు ఆయన కాపీ చేస్తారు, లేదంటే ఆయన వేరే వాళ్ళు రాసిన డైలాగ్స్. కానీ అస్సలు పాపం అలా ఏమీ లేదు. నేను చూశాను కాబట్టి దగ్గరగా, ఆయన పాట కూడా చాలా ఎర్లీగా రాసేస్తారు. సాంగ్ అంటే ఇలా ఒకసారి మైండ్లో పలానా రంగు చేయాలని ఒకసారి ఒక 5 minutes అనుకుంటారు, టక్ రాస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఆలోచించడం ఉండదు. ఆయన అలాగ సాంగ్ నేను రాశారంటే అక్కడ రాసేసారట. ఆయన టైటిల్ సాంగ్స్ రాస్తారు కదా. టైటిల్ సాంగ్స్ ఆయన అప్పట్లో రాసేవారు అంతా. ఓకే, అప్పుడులో బాగా క్రేజ్ ఉన్న హీరోస్ అంటే మెయిల్స్ లో మీరు ఒకళ్ళు, ఈ ప్రభాకర్ గారు ఒకళ్ళు ఉన్నారా? మీ తర్వాత ప్రభాకర్ గారు, మీ ముందా? ప్రభాకర్ నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి ప్రభాకర్ గారు ఉన్నారు కదా. ఆయన విధి సీరియల్ నేను చదువుకునేటప్పటి నుంచి ఆయన ఉన్నారు. ఆయన ఓకే, సో మీ ఇద్దరు ఇంకా ఎవరు ఉన్నారు? సమీర్ గారు, వీళ్ళంతా కూడా, అంటే వీళ్ళంతా సీనియర్స్ నాకు. ఓకే, సమీర్ గారు అంటే వాళ్ళంతా సినిమాలు తీసి, కౌశిక్ గారు అలా అంతే గట్టిగా లెక్కేసుకుంటే ఒక 5-6 వివేక్ వాసు, అంటే వీళ్ళంతా సీనియర్స్ నాకు సీనియర్స్ అంతా. నేను చెప్పిన 2004లో వచ్చా ఇండస్ట్రీకి. ఓకే, సో మీకు కాంపిటీషన్ ఎలా ఉండేది అప్పుడు? హెల్దీగా ఉండేదా, లేకపోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు జెలస్ గా ఉంటుందా? దీంట్లో ఏం ఉండదు కదా. ఇప్పుడు అందరూ అన్ని సీరియల్స్ చేయలేరు. డెఫినెట్ గా ఒకళ్ళు 2 సీరియల్స్ చేస్తే ఇంకొక 2 సీరియల్స్ ఒకళ్ళు చేయడం అసలు, అంటే మీరు ప్రభాకర్ గారితో కంపేర్ చేయదు. మనం ఆయన ఆల్రెడీ నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఆయన ఈటీవీ క్రియేటివ్ హెడ్ ఆల్మోస్ట్ అయిపోయారు. ఆయన 2004 నుంచి ఆయన ఈటీవీ చూసుకున్నాడు కాబట్టి మనం ఆల్రెడీ మనం దాంట్లో యాక్ట్ చేసేవాళ్ళం తప్ప అసలు మనం కాంపిటేటర్ కాదు, మనం ఎక్కువ సీరియల్స్ చేయలేదు. సో చేసుకుంటూ వెళ్ళిన ఒక 2 సీరియల్స్ చేస్తామండి, మళ్ళీ నెక్స్ట్ ఒక రేపితే ఇంకోటి అలా ఉండేది. అంటే ఎక్కువ సీరియల్స్ చెయ్యలేదా, లేకపోతే చెయ్యనివ్వలేదా? కొన్ని పాలిటిక్స్ నడిచాయి ఇంద్రనాథ్ వెనక, ఈజ్ ఇట్ రైట్? పాలిటిక్స్ నడుస్తూ ఉంటే ఇంక మనం దాని గురించి, ప్రతి చోట ఉంటుంది కదా పాలిటిక్స్, లేని చోట ఏముంది. ఓకే, నడిచాయని ఒప్పుకుంటున్నారు మీరు కూడా డైరెక్ట్ గా? ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో ఏదో ఒక చిన్న ఇదో అవుద్ది.
బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడో లేకపోతే ఇంకోటో చేసో ఇంకోటో వాళ్ళు కూడా తిరుగుతానో మనం అలా ఎప్పుడూ చేయలేదు. అది అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అలాంటిది. ఒకలా పెరిగాం, ఫ్యామిలీ అంతా ఒకలా ఉండేది, ఇలా అనమాట. అలా అంటే ఎలా మనిషి సెన్సిటివ్ బాగా, మీరు చాలా ఎమోషనల్ గా ఉంటారా? కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ. బట్ మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఇచ్చే చేయి చెప్ప తీసుకునే చేయలాంటిది కాదు ఎప్పుడు కూడా. అంటే ఫ్యామిలీ అంతా అలా ఉండేది, ఎవరికైనా మనం సాయం చేయడం అలా ఉండో, ఇంట్లో ఒక గౌరవప్రదంగా వెళ్ళిపోతూ ఉండేది. సో అలాంటిది మనకి వచ్చి సార్ ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, చూడండి సార్ అంటే వాళ్ళ చుట్టూ తిరగాలంటే నాకు కొంచెం అదో రకంగా ఉండేది. వెళ్ళేవాడిని ఎక్కడ ఆఫీస్ ఫస్ట్ వెళ్ళాలి కదా, కొంచెం మధ్యలో చెప్పాను, మధ్యలోకి వస్తా కరే మనం ఈ యాడ్ వచ్చాం ఈ సీరియల్స్ ఏం చేయాలి, మనం వెనక్కి వెళ్ళాము ఎదరికి వెళ్ళాము అన్న టైప్లో ఉంది. ఫస్ట్ చూశాను 2-3 చోట్ల, చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళి ఆ వెయిటింగ్స్ అని అక్కడ బయట అయితే లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ నాకు నచ్చకపోతే మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్ళటం అలా ఉండేది కాదు. సో ఇంక సర్లే మనం పెద్దగా ఇంక వద్దులే, మన ఇండస్ట్రీ వద్దులే అనుకుంటే మళ్ళీ అనుకోకుండా ఈ ఈటీవీలో సీరియల్ ఫస్ట్ నేను చేసిన దూరదర్శన్ సీరియల్ చేశాను. ఏ సీరియల్ ఫస్ట్ మీదే? సీతారాంపురం అగ్రహారం అని. అంటే దీనికన్నా ముందు యాక్చువల్లీ కన్నడ మూవీలో హీరోగా చేశాను ఒక మూవీ. ఓకే. ఫస్ట్ యాక్చువల్లీ తెలుగులో ఒక మూవీ హీరోగా ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ రాశి గారు, నేను హీరో. ఓకే. ఆ మూవీ స్టార్ట్ అవడం భారీగా ఫైట్స్ స్టార్ట్ చేశారు, ఏదో భలే బాగుంది, బాగా వచ్చింది, అంత బాగుంది అనుకున్నా. ఆ మూవీ స్టార్ట్ అయిన 2 daysకి కన్నడ వాళ్ళు ఎవరో ఇక్కడ చూసి మనల్ని కన్నడ మూవీకి అడిగారు. వీళ్ళు ఒక 4 days అయిపోతే బ్రేక్ ఇచ్చుకున్నారు మామూలుగా. కన్నడ మూవీకి వెళ్ళి ఆ మూవీ చేశాను, టీనేజర్ అని దాంట్లో చేశాను. అంటే దాంట్లో 5 members లో నేను ఒక హీరో. ఓకే. ఆ మూవీ చేస్తున్నప్పుడు యాక్చువల్గా నాకు మంచి మూవీ ఆఫర్స్ వచ్చినాయి అక్కడ కన్నడలో. నా పేరు ఇంద్రనాగ్ అంటే జనరల్గా అక్కడ నాగ్లు ఎక్కువ కదా, శంకర్ నాగ్, అనంత నాగ్ అలా ఉండేది కదా. నేను కన్నడ వాడిని అనుకునేవారు వాళ్ళు. ఓకే. వాళ్ళ రిలేషన్ ఏమో అనంతనాగ్ శంకర్ నాగ్ ఫ్యామిలీ మీరు అనేవారు. కాదు అసలు నేను కన్నడ వాడినే కాదు తెలుగు వాడిని అనేవాడిని. నాకు యాక్చువల్లీ అక్కడ మూవీస్ 2 ఆఫర్ వస్తే జనరల్గా ఏంటంటే అదే మనకు అది మేనేజ్ చేసుకోవడం రాక, లేదండి నాకు కన్నడ నేను చేయలేదు, నాకు భాష కొంచెం కష్టంగా ఉంది, దట్టు నాకు తెలుగు మూవీ ఆల్రెడీ నేను చేస్తున్నదే ఇటు వచ్చాను, వాళ్ళు ఇబ్బంది పడతారు అని చుట్టూ నేను ఆ మూవీస్ ఒప్పుకోకుండా నేను ఇటు వచ్చేసాను. ఓకే. నా మైనస్ అక్కడ అయింది అనమాట. ఇక్కడికి వచ్చినది ఈ మూవీ స్టార్ట్ అవ్వలేదు, అక్కడ ఆఫర్స్ పోయినాయి. మేబీ అక్కడ సినిమా తీసుకుంటే మీరు కూడా ఒక స్టార్ హీరో అయ్యేవారు. నిజంగా బాగుండేది. నన్ను కలర్స్ మూవీ అనుకుంటున్నాను, ఐ థింక్ సో. ఆ మూవీకి ఇది అడిగారు, డ్రీమ్స్ ఏ ఉన్నాయి, కలర్స్ డ్రీమ్స్ వాటిలో అడిగారు యాక్చువల్గా. ఓకే. అది నేను ఒప్పుకున్నప్పుడు చేస్తుంటే బాగుండేది. నిజంగా కన్నడ వాళ్ళు నిజంగా చాలా బాగా చూశారు. అయింది అలా మన టైం, అది ఏదైనా టైం. ఇండస్ట్రీ కాదు దేంట్లోనే సరే లక్ ఉండాలి భయ్య, ఇవన్నీ కాదు టాలెంట్. తర్వాత అందరూ అంటే నేను కష్టపడి ఇలా చేసి అలా పైకి వచ్చానంటారు, కానీ నేను జనరల్గా చూసి మన అదృష్టాన్ని బట్టి. సో గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కాదు, ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్టమే ఉండాలి, ఇంక వేరేది ఏమీ కాదు. అదృష్టం ఉంటే మనలో టాలెంట్ ఆటోమేటిక్గా, అరే ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ ఉంటుంది సైలెంట్గా చేసి అరే జిడ్లా చేసి ఏంటారు అనుకుంటారు. ఓకే. అదే మన టైం బాగుంది అనుకో, అరే ఎంత సెటిల్డ్గా చేసాడు అంటారు ఆ క్యారెక్టర్ని. ఓకే.